Hi my dear aspirants, welcome to Career Big Study Circle. రైల్వే నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. రైల్వేలో జాబ్ సాధించాలి అంటే మనకి ఖచ్చితంగా జనరల్ సైన్స్లో పట్టు సాధించి ఉండాలి. ఆ జనరల్ సైన్స్ విభాగంలో మనకి ఫిజిక్స్ నుండి either గ్రేడ్ 1 కావచ్చు, గ్రేడ్ 3 కావచ్చు, ఫిజిక్స్ నుండి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఫిజిక్స్ ఎస్పెషల్లీ జనరల్ సైన్స్ విభాగంలో ఫిజిక్స్లో చాలా గ్రేడ్ 3కి అయితే 40 మార్క్స్ రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం లైట్ అనే టాపిక్ని క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. లైట్ అంటే ఏంటి, మనం చూడగలుగుతున్నామంటే ఏ ధర్మం ఆధారంగా మనం చూడగలుగుతున్నాము, అసలు కాంతి వేగం ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ పిడుగు పడేటప్పుడు లైట్ ఎందుకు ముందు కనిపిస్తుంది, తర్వాత సౌండ్ తర్వాత ఎందుకు వస్తుంది, అలాంటి విషయాలన్నీ క్లియర్ కట్గా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. లైట్ అంటే మనకి కాంతి అంటామండి, తెలుగులో కాంతి అంటాము. అసలు లైట్ అనేది లైట్ అంటే ఏంటంటే ఒక శక్తి స్వరూపం అండి. లైట్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఒక శక్తి స్వరూపం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు సోలార్ ఎనర్జీ అంటారండి. సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, ద ఎనర్జీ అబ్టైన్డ్ ఫ్రమ్ ది సన్ ఈజ్ కాల్డ్ సోలార్ ఎనర్జీ. అంటే సన్ నుండి వచ్చే శక్తిని మనం సోలార్ ఎనర్జీ అంటాము. లైట్ అనేది కూడా ఒక శక్తి స్వరూపం. లైట్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటారు. అసలు ఈ కాంతి అంటే ఏంటనేది ఒక డెఫినేషన్ విధంగా చెప్పుకోవాలంటే, కాంతి అంటే ఏంటంటే స్వయం ప్రకాశకాల నుండి వెలువడి మనకి దృశ్యం అనే భావన కలిగించి ఒక భౌతిక రాశిని ఏమంటామంటే కాంతి అంటామండి. క్లియర్గా రాస్తాను, మీరు నోట్స్ రాసుకోండి. కాంతిని విడుదల సింపుల్గా స్వయం ప్రకాశకాల నుండి వెలువడి మనకి దృశ్యం అనే భావనను కలుగు చేసే ఒక శక్తి స్వరూపమైన భౌతిక రాశిని ఏమంటామంటే, చూడండి, స్వయం ప్రకాశకాల నుండి వెలువడి మనకి దృశ్యం అంటే ఇమేజ్, దృశ్యం అనే భావనను కలిగించే శక్తి స్వరూపమైన లేదా శక్తి స్వరూపమైన భౌతిక రాశినే ఏమంటామంటే కాంతి అంటామండి. కాంతి అంటే ఏంటంటే ఇది స్వయం ప్రకాశకం నుండి వెలువడుతుంది మనకి దృశ్యం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లైట్ ఒక పర్సన్ చూడాలంటే మనకి ఆ లైట్ పడాలి, అక్కడ లైట్ ఉంటేనే పర్సన్ చూడగలుగుతాం. చీకట్లో మనం చూడలేము. అంటే కాంతి వెలువడి మనకి ఒక ఇమేజ్ అనేది మనకి కనిపిస్తుందండి, దాన్ని మనం ఏమంటామంటే కాంతి అంటాం డెఫినేషన్. అసలు ఈ కాంతి అనేది ఎక్కడి నుండి పుడుతుంది అంటే స్వయం ప్రకాశకాల నుండి పుడుతుంది. స్వయం ప్రకాశకాలు లేదా ఈ స్వయం ప్రకాశకాలు అంటే ఏంటంటే మనకి స్వయంగా కాంతిని ఇచ్చే పదార్థాలను ఇచ్చే వస్తువులను ఏమంటామంటే స్వయం ప్రకాశకాలు అంటామండి. ఈ కాంతి అనేది దాదాపుగా అన్ని దిశలలో సమానంగా ప్రయాణిస్తుంది. కాంతి అనేది ఏంటంటే సమానంగా అన్ని దిశల్లో ప్రయాణిస్తుంది. నెక్స్ట్, ఇది కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లేదా కాంతిని కొలిసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఫోటోమెట్రీ అంటామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఫోటోమెట్రీ ఇక్కడ చూడండి, ఫోటో అంటే లైట్ అండి, మెట్రీ అంటే మనకి ఏంటంటే మెజర్ అండి, టు మెజర్, కొలిసేది. అంటే లైట్ని కొలిసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే ఫోటోమెట్రీ లేదా తెలుగులో కాంతిమితి అంటామండి. ఫోటోమెట్రీ ఇంగ్లీష్లో
ఫోటోమెట్రీ అంటారండి. ఫోటో అంటే లైట్, మెట్రీ అంటే టు మెజర్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ ఫోటోమెట్రీ అంటారు. అదే తెలుగులో చూసినట్లయితే దాన్ని కాంతిమితి అంటారండి. అదేవిధంగా కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కంటి గురించి ద స్టడీ ఆఫ్ ఐ ఈజ్ కాల్డ్ ఆప్థమాలజీ అంటారండి. స్టడీ ఆఫ్ ఐ అండి. స్టడీ ఆఫ్ ఐని ఏమంటారంటే ఆప్థమాలజీ అంటారండి. ఆప్థమాలజీ అంటారు. అదే ఆ కంటి డాక్టర్ని ఏమంటామంటే ఆప్థమాలజిస్ట్ అంటారండి. ద స్టడీ ఆఫ్ ఐ ఈజ్ కాల్డ్ ఆప్థమాలజీ. ద డాక్టర్ ఆఫ్ ఐ ఈజ్ కాల్డ్ ఆప్థమాలజిస్ట్ అండి. క్లియర్ అండి. మనకి ఇక్కడ ఒకసారి బేసిక్స్ ఇవన్నీ అండి. ఇవి ప్రీవియస్ ఇయర్గా వచ్చిన క్వశ్చన్ ఇది ఒకటండి. నెక్స్ట్ ఇది ఒకటి క్వశ్చన్ అండి, ప్రీవియస్ ఇయర్గా వచ్చిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇది కూడా వచ్చిందండి. లైట్ ఈజ్ అ డాష్ అంటాడండి. లైట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. లైట్ అనేది ఒక శక్తి స్వరూపము. లైట్ అనేది డెఫినేషన్ చూసినట్లయితే స్వయం ప్రకాశకాల నుండి వెలువడి మనకు దృశ్యం అనే భావన కలిగించి అనే ఒక శక్తి రూపమైన భౌతిక రాశినే కాంతి అంటామండి. కాంతిని మనం ఏమంటామంటే లైట్ అనొచ్చు, లైట్ అంటామండి, లేదా ఆప్టిక్స్ అంటామండి. ఆప్టిక్స్ అన్నా లైట్ అన్నా ఒకటే అండి. ఇప్పుడు కాంతికి గల వివిధ పేర్లు చూస్తున్నట్లయితే కాంతి లైట్ అంటాము, ఆప్టిక్స్ అంటామండి. ఇవి మనకి స్టార్టింగ్లో బేసిక్ ఇంట్రడక్షన్ అండి. అది చూసినట్లయితే కాంతి ప్రయాణించే పదార్థాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. కాంతి ప్రయాణించే పదార్థాలు చూసినట్లయితే మీరు క్లియర్గా నోట్స్ రాసుకోండి. కాంతి ప్రయాణించే పదార్థాలు ఫస్ట్ వన్ స్వయం ప్రకాశకాలు అండి. స్వయం ప్రకాశకాలు ఏమంటామంటే ల్యూమినస్ బాడీస్ అంటామండి. ల్యూమినస్ బాడీస్ అంటామండి. ఈ లూమినస్ బాడీస్ అంటే ఏంటి అంటే చూడండి, స్వతహాగా ప్రకాశకాలు కాంతిని ప్రసరింపజేసేవే వాటిని ఆ వస్తువులను ఏమంటామంటే స్వయం ప్రకాశకాలు అంటామండి. స్వయం ప్రకాశకాలు అంటే కాంతిని విడుదల చేసి కాంతికి జనకాలుగా ఉండాలి. అంటే ఆరిజిన్ ఆఫ్ లైట్ అని చెప్పుకోవచ్చు. కాంతికి జనకాలుగా ఉండే వస్తువులనే మనం ఏమంటామంటే స్వయం ప్రకాశకాలు అంటామండి. వస్తువులని స్వయం ప్రకాశకాలు అంటాం. దాన్నే ల్యూమినస్ బాడీస్ అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి సూర్యుడు అవుతాడండి. సూర్యుడు. నెక్స్ట్ మినుగురు పురుగు అండి. మినుగురు పురుగు. అదేవిధంగా సూర్యుడు, మినుగురు పురుగు, నక్షత్రాలు. నెక్స్ట్ మనకి వెలుగుతున్న కొవ్వొత్తి. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఎగ్జాంపుల్ ఇన్ని రాశాను అంటే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటంటే ఎలా అడిగాడంటే కింది వాటిలో స్వయం ప్రకాశకాలని గుర్తించండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. అందులో మనకి నెక్స్ట్ చెప్పుకునే అస్వయం ప్రకాశకాల ఎగ్జాంపుల్ ఉంటాయి, పారదర్శక పదార్థాల్లో ఎగ్జాంపుల్ ఉంటాయి, ప్రాక్షిక పారదర్శక పదార్థాల్లో ఉంటాయి. ఇవన్నీ కంబైన్ చేసి అడుగుతాడండి. అప్పుడు మనం స్వయం ప్రకాశకాలు అంటే ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్గా చూడండి. స్వయం ప్రకాశకాలు అంటే పేరులోనే ఉంది. స్వయము అంటే స్వతహాగా, అవి కాంతికి జనకాలుగా ఉండే వస్తువులనే స్వయం ప్రకాశకాలు అంటారు. సింపుల్గా దీన్ని ల్యూమినస్ బాడీస్ అంటారండి. ఈ స్వయం ప్రకాశకాలని మరలా ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారంటే 2 రకాలుగా క్లాసిఫై చేశారండి. ఏమంటారంటే సహజ స్వయం ప్రకాశకాలు అంటారండి. సహజ స్వయం ప్రకాశకాలు అంటే సెల్ఫ్ ల్యూమినస్ బాడీ. అంటే మనకి
స్వయంగా కాంతిని జనించే లేదా స్వయంగా కాంతికి జనకాలుగా ఉండే పదార్థాలనే మనం ఏమంటామంటే సహజ స్వయం ప్రకాశకాలు అంటామండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవే వస్తాయండి. సూర్యుడు, మినుగురు పురుగు, నక్షత్రాలు, వెలుగుతున్న కొవ్వొత్తి, ఇవన్నీ కూడా ఏంటంటే స్వయం ప్రకాశకాలకి, సహజ స్వయం ప్రకాశకాలకి ఎగ్జాంపుల్ అండి. ఇక కృత్రిమ స్వయం ప్రకాశకాలు అండి, అంటే ఆర్టిఫిషియల్ ల్యూమినస్ బాడీస్ అండి. ఆర్టిఫిషియల్ ల్యూమినస్ బాడీస్ అంటే ఇవేంటంటే మనం మ్యాన్ మేడ్ అంటే మనుషులతో తయారు చేయబడే వస్తువులే మనం ఏమంటామంటే ఆర్టిఫిషియల్ స్వయం ప్రకాశకాలు అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్యూబ్ లైట్ అండి. ట్యూబ్ లైట్స్, నెక్స్ట్ విద్యుత్ దీపాలు ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే మనకి కృత్రిమ స్వయం ప్రకాశకాలకి ఎగ్జాంపుల్స్ అండి. ఇది స్వయం ప్రకాశకాలు. రెండోది ఏంటంటే అస్వయం ప్రకాశకాలు అండి. ఈ అస్వయం ప్రకాశకాలు అంటే చూడండి పేరులోనే ఉంది, అస్వయము అంటే స్వయంగా కాని. అస్వయం ప్రకాశకాలు అంటే స్వయంగా కాంతిని విడుదల చేయలేవు అండి. ఇవి కాంతిని విడుదల చేయాలి అంటే దేని మీద ఆధారపడాలి అంటే ఇవి అస్వయం ప్రకాశకాల మీద, స్వయం ప్రకాశకాల మీద ఆధారపడాలండి. అస్వయం ప్రకాశకాలు చూసినట్లయితే ఇవి స్వయంగా కాంతిని ఇవ్వలేవు, గుర్తుపెట్టుకోండి. స్వయంగా కాంతిని ఇవ్వలేవు లేదా స్వయంగా కాంతిని విడుదల చేయలేవు. స్వయంగా కాంతిని విడుదల చేయలేవు కానీ ఏం చేయగలవు అంటే ఈ వస్తువుల పైన కాంతి పడినప్పుడు అవి ప్రకాశిస్తాయండి. ఆ వస్తువులను ఏమంటామంటే అస్వయం ప్రకాశకాలు అంటాం. అస్వయం ప్రకాశకాలు అంటే మనకి కాని అంటే స్వతహాగా ప్రకాశించని లేదా స్వతహాగా ప్రకాశించిన వస్తువులనే ఏమంటామంటే అస్వయం ప్రకాశకాలు అంటారు. దీన్ని నాన్ సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్ అంటారండి. నాన్ ల్యూమినస్ బాడీస్ చూసినట్లయితే స్వయంగా కాంతిని విడుదల చేయలేవు కానీ కాంతి ఈ వస్తువుల పైన పడినప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రకాశిస్తున్నాయండి. పడినప్పుడు ప్రకాశిస్తాయి. ఆ వస్తువులనే మనం ఏమంటాము అంటే నాన్ ల్యూమినస్ బాడీస్ అంటాము అని అస్వయం ప్రకాశకాలు అంటామండి. ఇప్పుడు చూసినట్లయితే ఈ అస్వయం ప్రకాశకాలు దేని మీద ఆధారపడతాయి అంటే కాంతి కోసము స్వయం ప్రకాశకాల మీద ఆధారపడతాయండి. దేనికోసం ఆధారపడతాయి అంటే ఇవి ఏంటంటే కాంతి కోసము ఆధారపడతాయి. ఎందుకు? ఈ అస్వయం ప్రకాశకాలు స్వతహాగా లేదా స్వయంగా కాంతిని విడుదల చేయలేవు. ఇవి కాంతిని విడుదల చేయాలి లేదా ప్రకాశించాలి అంటే ఈ వస్తువుల పైన కాంతి పడాలి. అందువల్ల కాంతి పడినప్పుడు మాత్రమే ఆ వస్తువులు కాంతిని ప్రకాశింపజేస్తాయి. అందువల్లే ఇవి అస్వయం ప్రకాశకాలు అయ్యాయి. ఈ అస్వయం ప్రకాశకాలు దేని మీద ఆధారపడతాయి అంటే స్వయం ప్రకాశకాల మీద ఆధారపడతాయి. దేనికోసము? కాంతి కోసము. ఎగ్జాంపుల్ చూసినట్లయితే గ్రహాలు అండి. ఉపగ్రహాలు, చంద్రుడు, మానవుడు వీళ్ళందరూ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే అస్వయం ప్రకాశకాలకి ఎగ్జాంపుల్, నాన్ ల్యూమినస్ బాడీస్కి. ఇంకా మూడోది చూసినట్లయితే పారదర్శక పదార్థాలు అంటారండి. పారదర్శక పదార్థాలు చూసినట్లయితే మనకి ట్రాన్స్పరెంట్ అంటారండి. ట్రాన్స్పరెంట్ బాడీస్ అంటారు. ఏ వస్తువులు గుండా
కాంతి స్వేచ్ఛగా ప్రయాణించగలదో ఆ వస్తువులనే పారదర్శక పదార్థాలు అంటారు. విచ్ బాడీస్ అలౌస్ ఎ లైట్ ఇస్ కాల్డ్ ట్రాన్స్పరెంట్ బాడీస్. అంటే ఏ బాడీస్ అనేవి లైట్ ని అలౌ చేస్తాయో ఆ బాడీస్ ని మనం ఏమంటామంటే ట్రాన్స్పరెంట్ బాడీస్ అంటాం. ఏ పదార్థాల గుండా కాంతి స్వేచ్ఛగా ప్రయాణించగలదో ఆ వస్తువులనే మనం ఏమంటామంటే పారదర్శక పదార్థాలు అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గాలి, గాజు, నీరు, కొన్ని రకమైన స్ఫటికాలు. ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు ఇంపార్టెంట్ అండి. ఇవి మనకి చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. చూడండి, పారదర్శక పదార్థాలు అంటే ఏ పదార్థాల గుండా కాంతి స్వేచ్ఛగా ప్రయాణించగలదో ఆ పదార్థాలనే పారదర్శక పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ గాలి, గాజు, నీరు, కొన్ని స్ఫటికాలు అండి. నెక్స్ట్ పాక్షిక పారదర్శక పదార్థాలు అండి. ఇక్కడ నేను రాస్తాను చూడండి. పాక్షిక ఇది రాసుకున్నారు కదండి, ఇది అరేంజ్ చేస్తాను. పాక్షిక పారదర్శకాలు అంటే మనం చూడండి, పాక్షిక అంటే ఏంటండి, మనకి కొంచెం 100% ఎక్కడైతే 100% కాంతి అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ పాక్షిక పారదర్శక పదార్థాలు చూసినట్టయితే పాక్షిక పారదర్శక పదార్థాల్లో మనకి కాంతి అనేది ఏ పదార్థాల గుండా కాంతి పాక్షికంగా ప్రయాణించగలదో ఆ వస్తువులనే పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. చూడండి, ఏ వస్తువుల గుండా కాంతి పాక్షికంగా ప్రయాణించగలదో ఆ వస్తువులనే మనం ఏమంటామంటే పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారండి. ఎగ్జాంపుల్ చూడండి, నూనె, గరుకు గాజు, నూనె. ఇవి ఎగ్జాంపుల్ అండి. పాక్షిక పారదర్శకాలు అంటేనే ట్రాన్స్లూసెంట్ అంటారండి. ఇది ట్రాన్స్లూసెంట్ అంటే పాక్షికంగా కాంతి ప్రయాణిస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా డెఫినేషన్ రాసుకోండి. ఏ వస్తువుల గుండా కాంతి పాక్షికంగా ప్రయాణించగలుగుతుందో ఆ వస్తువులను మనం ఏమంటామంటే పాక్షిక పారదర్శక పదార్థాలు అంటామండి. నెక్స్ట్ అపారదర్శక పదార్థాలు లేదా కాంతి నిరోధకాలు అంటారండి. అంటాం. చూడండి, ఇక్కడ మీరు పెద్దగా కష్టపడకండి. కాంతి నిరోధకాలు అంటే ఒపెక్ బాడీస్ అంటామండి. ఒపెక్ బాడీస్ అంటే ఏ వస్తువుల గుండా కాంతి ప్రయాణించదో ఆ వస్తువులనే కాంతి నిరోధకాలు అంటాము. ఏ వస్తువుల గుండా కాంతి ప్రయాణించదో ఆ వస్తువులనే ప్రయాణించని పదార్థాలని ఆ వస్తువులు ఏమంటామంటే కాంతి నిరోధకాలు అంటారు. ఎగ్జాంపుల్ రాయి, మనకి చెక్క, ఇవి ఎగ్జాంపుల్ అండి. రాయి, చెక్క, ఇలా ఇవి కాంతి నిరోధకాలు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కాంతి ప్రయాణించే పదార్థాలు అండి. ఫస్ట్ వన్ చూడండి, మనకి స్వయం ప్రకాశకాలు, రెండవది అస్వయం ప్రకాశకాలు, మూడవది పాక్షిక పదార్థాలు, మూడవది పారదర్శక పదార్థాలు, నాలుగవది పాక్షిక పారదర్శక పదార్థాలు, ఐదవది కాంతి నిరోధకాలు. ఇవి కాంతి ప్రయాణించే పదార్థాలు అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కాంతి గురించి ఏమైనా శాస్త్రవేత్తలు ఏమైనా థియరమ్స్ చెప్పారా, కాంతి గురించి అధ్యయనం చేసి ఏమైనా స్టేట్మెంట్స్ ఇచ్చారా అనేది చూసినట్లయితే చాలా మంది సైంటిస్టులు ఈ కాంతి గురించి స్టడీ చేసి కొన్ని థియరమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిని సిద్ధాంతాలు అంటారు. దాన్ని కాంతి సిద్ధాంతాలు అంటారండి. ఈ టాపిక్ నుండి చాలా బిట్లు అనేవి ఎక్కువ వచ్చున్నాయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. చూడండి, మనకి 4 థియరమ్స్, ఎస్పెషల్లీ 4 థియరమ్స్ ఉన్నాయండి. ఒకటి న్యూటన్ కణ సిద్ధాంతము. ఇక్కడ రాస్తుంది చూడండి. న్యూటన్ కణ సిద్ధాంతము
అదేవిధంగా న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం అండి. న్యూటన్ కాంతి కణ సిద్ధాంతము, హైగెన్స్ తరంగ సిద్ధాంతము, హైగెన్స్ తరంగ సిద్ధాంతము, అదేవిధంగా క్వాంటం సిద్ధాంతము, క్వాంటం సిద్ధాంతము, నాలుగోది విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతము, విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతము. ఈ 4 సిద్ధాంతాలు ఇవ్వడం జరిగిందండి. ఈ 4 సిద్ధాంతాలు 1 by 1 ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే న్యూటన్ కణ సిద్ధాంతము. న్యూటన్ కణ సిద్ధాంతము చూడండి. న్యూటన్ కణ సిద్ధాంతము ఏం చెప్తుంది? మొట్టమొదటిసారిగా కాంతి గురించి, కాంతి స్వభావం గురించి అధ్యయనం చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే న్యూటన్ అండి. ఈ క్వశ్చన్ మనకి ప్రీవియస్ గా రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా కాంతి స్వభావాన్ని వివరించే ప్రయత్నం ఎవరు చేశారు అంటే సర్ ఐజాక్ న్యూటన్ అండి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ న్యూటన్ కణ సిద్ధాంతము మొదటిసారిగా కాంతి స్వభావాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. మొదటిసారిగా కాంతి స్వభావాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ న్యూటన్ కణ సిద్ధాంతం ప్రకారము కాంతి అనేది ఏంటంటే కాంతి కణాల సముదాయం అంటాడండి. ఏం చెప్తాడు అంటే కాంతి కణాల సముదాయం అని చెప్తారు. అదేవిధంగా కాంతి అనేది కణాల సముదాయము, కాంతి కణాల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్తాడండి. కాంతి కణాల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్తాడండి. కణాల రూపంలో ప్రయాణిస్తుంది అలా చెప్పడం న్యూటన్ కణ సిద్ధాంతం. మొట్టమొదటిసారిగా కాంతి స్వభావాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఎవరు చేశారంటే న్యూటన్. కాంతి కణాల రూపంలో ప్రయాణిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతని ప్రకారం ఏంటంటే కాంతి వేగము సాంద్రత యానకంలో ఎక్కువ ఉంటుందని చెప్తాడండి. సాంద్రత యానకంలో ఎక్కువ ఉంటుంది. అదే విరళ యానకంలో తక్కువ ఉంటుంది అని చెప్తాడండి. కాంతి వేగం సాంద్రత యానకం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లిక్విడ్స్ అండి. వాటరు మనకి సాంద్రత యానకం అంటే లిక్విడ్స్ కాంతి వేగం ఏంటంటే ఎక్కువగాను, విరళ యానకంలో అంటే గాలిలోను కాంతి వేగము తక్కువ అని చెప్తాడండి. ఇది తర్వాత ఏమవుతుందంటే ఇది రాంగ్ స్టేట్మెంట్ అని ఇది ప్రూవ్ అవుతుందండి. రాంగ్ స్టేట్మెంట్ ప్రూవ్ అవుతుంది. అదేవిధంగా కాంతి గురించి ఈ న్యూటన్ ఏం చెప్తారంటే మనకి కాంతి పరావర్తనం, అదేవిధంగా వ్యతికరణం, విక్షేపణం, ఈ 3 ధర్మాలని కాంతి ధర్మాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి న్యూటన్. మనకి కాంతి పరావర్తనం, కాంతి వ్యతికరణం, కాంతి విక్షేపణం అని మనకు నెక్స్ట్ టాపిక్ లో చెప్పుకుంటాం. కాంతి ధర్మాలు అనేవి ఈ ధర్మాలని కాంతి పరావర్తనం, కాంతి వ్యతికరణం, కాంతి విక్షేపణం అనే ఈ 3 ధర్మాలని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా వివర్తనం, కాంతి వివర్తనం, ధ్రువణం వంటి ధర్మాలని ఇతను ఎక్స్ప్లెయిన్ చేయలేడండి. ఇతను యొక్క డ్రాబ్యాక్స్ చూసినట్లయితే కాంతి వేగము సాంద్రత యానకంలో ఎక్కువని, అదేవిధంగా విరళ యానకంలో తక్కువ అని చెప్పడం జరిగింది. అది రాంగ్ అండి. అదేవిధంగా కాంతి వివర్తనం, కాంతి ధ్రువణం కూడా ఇతను ఎక్స్ప్లెయిన్ చేయలేడు. ఇది న్యూటన్ కణ సిద్ధాంతం. రెండో సిద్ధాంతం చూసినట్లయితే హైగెన్స్ తరంగ సిద్ధాంతము. హైగెన్స్ తరంగ సిద్ధాంతం అండి. ఇక్కడ క్లియర్ గా చూడండి. న్యూటన్ కణ సిద్ధాంతము అంటే న్యూటన్ కాంతి కణ సిద్ధాంతము. న్యూటన్ కాంతిని కణాలతో పోల్చడం జరిగింది. కణాల రూపంలో ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి రెండో సిద్ధాంతం హైగెన్స్ తరంగ సిద్ధాంతం అని చెప్తున్నాం. అంటే హైగెన్స్ కాంతిని ఎలాగా విశదీకరించాడు అంటే తరంగాల రూపంలో వెళ్తుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి
హైగన్స్ కాంతి తరంగాల రూపంలో వెళుతుంది అని చెప్తాడండి. తరంగాల రూపంలో వెళుతుంది అంటున్నాడు. తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్తాడు. అయితే ఈ తరంగాలు ప్రయాణించాలంటే యానకం అవసరం అని చెప్తాడు. క్లియరా? ఇతని ప్రకారం కాంతి అనేది ఏంటి అంటే కాంతి అనేది యాంత్రిక తరంగం అండి. ఎవరి ప్రకారము? హైగన్స్ ప్రకారం కాంతి అనేది యాంత్రిక తరంగం. యాంత్రిక తరంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ధ్వని అండి. ధ్వని గురించి మీకు తెలిసినట్లయితే ఇది మీకు క్లియర్గా తెలుస్తుంది. కాంతి యాంత్రిక తరంగము అంటే ఇప్పుడు ధ్వని ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఏముండాలి? యానకం ఉండాలి. అదేవిధంగా ఇతను కూడా కాంతి యాంత్రిక తరంగం అని చెప్పడం వల్ల ఈ కాంతి ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా యానకం అవసరము అని చెప్తాడు. అదే విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్న ఈథర్ అనే యానకం అవసరమని చెప్తాడండి. ఈథర్ అనే యానకం ఉండాలి అని చెప్తాడు. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇతను ఏం చెప్తాడంటే కాంతి విరళ యానకంలో ఎక్కువగా ఉంటుంది. కాంతి వేగం విరళ యానకంలో ఎక్కువగా ఉంటుంది. సాంద్రత యానకంలో తక్కువగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ యారో మార్కు అంటే ఎక్కువ అండి, అప్వర్డ్ అంటే యారో, డౌన్వర్డ్ అంటే తక్కువ. హైగన్స్ ప్రకారం ఏంటంటే కాంతి విరళ యానకంలో మనకి ఏముంటుందంటే ఎక్కువగా ఉంటుంది, సాంద్రత యానకంలో తక్కువ ఉంటుందని చెప్పడం జరిగింది హైగన్స్ అండి. హైగన్స్ తరంగ సిద్ధాంతం. న్యూటన్ కాంతి కణ సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో కర్పస్లర్ థియరీ అంటారండి. హైగన్స్ తరంగ సిద్ధాంతం అంటే వేవ్ థియరీ అంటారు. ఇది హైగన్స్కి సంబంధించి, నెక్స్ట్ న్యూటన్కి సంబంధించి. నెక్స్ట్ మనకి క్లియర్గా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? వీడియో చూస్తున్న వాళ్ళు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి. క్లియర్గా మీకు నోట్స్ రాసుకున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుందండి. ఇక చూసినట్లయితే నెక్స్ట్ సిద్ధాంతము మనకి క్వాంటం సిద్ధాంతం అండి. క్వాంటం సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే మనకి అసలు క్వాంటం సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, అసలు ఏం చెప్తుంది క్వాంటం సిద్ధాంతం? వన్ ఆఫ్ ద ఫేమస్ సిద్ధాంతం అండి ఇది క్వాంటం సిద్ధాంతం. ఈ క్వాంటం సిద్ధాంతాన్ని ఎవరు ఫస్ట్ ప్రతిపాదించారు అంటే మనకి మ్యాక్స్వెల్ అండి. ఈ క్వాంటం సిద్ధాంతాన్ని 1900 సంవత్సరంలో ఈ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అదే ఎవరు అంటే మ్యాక్స్వెల్ అండి. ఈ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మ్యాక్స్వెల్. ఏ సంవత్సరంలో ప్రతిపాదించారంటే 1900 సంవత్సరం నుండి. ఈ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు గాను ఇతనికి నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు అంటే 1918 సంవత్సరంలో నోబెల్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ అవార్డు అండి. అసలు ఇతను ఏం చెప్పాడు? క్వాంటం సిద్ధాంతం అనేసి ఇతను ఏం చెప్పాడు అంటే కణ సిద్ధాంతాన్ని మరింత విస్తీకరించి ఇతను ఏం చెప్పాడు అంటే కాంతి చిన్న చిన్న కణాల రూపంలో చిన్న కణాల అంటే కాంతి చిన్న కణాల శక్తిగా వెళుతుంది అని చెప్తాడండి. కాంతి ఏంటంటే చిన్న చిన్న కణాల శక్తిలాగా వెళ్తుంది. చిన్న ప్యాకెట్లు, శక్తి ప్యాకెట్స్ లాగా వెళ్తుంది. దాన్ని ఏమంటామంటే క్వాంటం అంటామండి. క్వాంటం లేదా ఫోటాన్ అంటామండి. ఫోటాన్ అంటే ఏంటంటే ఒక కాంతి కణం అండి. అది ఏంటంటే కాంతి కణము ఏంటంటే కణాల రూపంలో ప్రయాణించే చిన్న శక్తి రూపమైన కణమే దాన్ని ఫోటాన్ అంటామండి. ఈ క్వాంటం లేదా ఫోటాన్ అంటే ఏంటని అడుగుతారండి. వన్ ఆఫ్ ద ప్రీవియస్ బిట్ ఏంటంటే క్వాంటం అనేది డాష్ అంటాడు. అది మనం ఆన్సర్ ఏం చేయాలంటే కాంతి కణం అని మనం ఆన్సర్ చేయాల్సి వస్తుందండి. ఇక్కడ చూసినట్లయితే మనకి E = hc/λ అనే ఒక ఫార్ములా ఉంటుందండి. ప్లాంక్స్ కాన్స్టెంట్. E అంటే ఎనర్జీ అండి,
హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, సి అంటే మనకి స్పీడ్ ఆఫ్ ద లైట్, లాంబ్డా అంటే వేవ్ లెంత్ అండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈయన ఎనర్జీ అన్నాము. ఎప్పుడైతే కాంతి శక్తి పెరుగుతుందో, ఎనర్జీ పెరుగుతుందో, ఎనర్జీ పెరిగితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. చూడండి, కాంతి శక్తి పెరిగితే కాంతి పౌనపున్యం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఎనర్జీ పెరిగితే, కాంతి శక్తి పెరిగితే వేవ్ లెంత్ తగ్గుతుంది, లేదా వేవ్ లెంత్ తగ్గితే కాంతి శక్తి పెరుగుతుంది. అంటే చూడండి, ఇక్కడ మనకి ఏముంటుందంటే ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, అదే వేవ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి మనకి ఎనర్జీ పెరిగితే ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ఎనర్జీ పెరిగితే వేవ్ లెంత్ అనేది తగ్గుతుంది. ఇక చూసినట్లయితే ప్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్ని ఏమన్నాము, ప్లాంక్స్ కాన్స్టెంట్ అని చెప్పాము. హెచ్ని ప్లాంక్స్ కాన్స్టెంట్ అని చెప్పాము. దీని యొక్క వాల్యూ చూసినట్లయితే 6.625 × 10⁻⁻27 అరకు సెకండ్ అండి. ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయిందండి. 6.625 × 10⁻⁻27 అరకు సెకండ్స్, లేదా 6.625 × 10⁻⁻34 అరకు జౌల్స్ అండి. జౌల్ సెకండ్. ఈ క్వశ్చన్ చాలాసార్లు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒకసారి ఆ వాల్యూ రాస్తాం చూడండి. 6.625 × 10⁻⁻34 జౌల్ సెకండ్ అండి, లేదా 6.625 × 10⁻⁻27 అరకు సెకండ్ అండి. ఇది మనకి ఎగ్జామ్లో చాలాసార్లు రావడం జరిగింది. నెక్స్ట్ మనకి విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం అండి. నెక్స్ట్ ఏంటంటే విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతము. నాలుగోది ఏంటంటే విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం. దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ అంటారండి. విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం అంటామండి. విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతము. చూడండి, పేరుని అబ్జర్వ్ చేస్తే మీకు దీని యొక్క కాన్సెప్ట్ తెలిసిపోతుందండి. ఇక్కడ విద్యుత్తు అయస్కాంతం అండి. ఇక్కడ ఇతను ఏం చెప్తాడు అంటే, అసలు విద్యుత్ అయస్కాంత తరంగాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మనకి ఇక్కడ మ్యాక్స్వెల్ కాదండి, ఇక్కడ మ్యాక్స్ ప్లాంక్ అండి. మ్యాక్స్ ప్లాంక్ అండి. ఇక్కడ మ్యాక్స్వెల్ అండి. ఇక్కడ విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మ్యాక్స్వెల్. ఇతను ఏం చెప్తాడు అంటే, తరంగ సిద్ధాంతాన్ని మరింత విశదీకరించి, మనకి ఐగెన్స్ తరంగ సిద్ధాంతం ఉంటుంది కండి, ఆ తరంగ సిద్ధాంతాన్ని మరింత విశదీకరించి ఇతను విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. ఇతను కాంతి అనేది విద్యుత్ మరియు అయస్కాంత తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది కాంతి ప్రయాణించాలి అంటే యానకం అవసరం లేదు అంటాడండి. విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతం. కాంతి అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అండి. EMW. కాంతి అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కాబట్టి శూన్యంలో కూడా ప్రయాణించగలదు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇది మనకి కాంతి సిద్ధాంతాలు అండి. ఫస్ట్ వన్ చూసినట్లయితే న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం, అదేవిధంగా హైగెన్స్ తరంగ సిద్ధాంతం. మూడోది క్వాంటమ్ సిద్ధాంతాన్ని మ్యాక్స్ ప్లాంక్ ప్రతిపాదించడం జరిగింది. ఒకసారి చూసుకోండి, మ్యాక్స్ ప్లాంక్ అండి. నెక్స్ట్ విద్యుత్ అయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే మ్యాక్స్వెల్ ప్రతిపాదించారు. ఇది మనకి న్యూటన్ కాంతి కణ సిద్ధాంతాలండి. ఇక్కడ వరకు చూసినట్లయితే మనకి సిద్ధాంతాలు కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ క్లాస్లో కాంతి ప్రాపర్టీస్ ఏంటి,
కాంతి పరావర్తనము, కాంతి రుజుమార్గం, కాంతి వ్యతికరణం, కాంతి వ్యతికరణం, వక్రీభవనం, ధ్రువణం అనే ధర్మాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందామండి. అదేవిధంగా కొన్ని మిస్లీనియస్ పాయింట్స్ కూడా ఉంటాయి. అంటే కాంతి తీవ్రత అంటే ఏంటి, కాంతి వేగం అంటే ఏంటి అనేది మనకి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామండి. ఈ క్లాస్లో మనకి కొన్ని ఇంకా మిస్లీనియస్ పాయింట్స్ ఉంటాయండి. అదేంటంటే యానకం అంటే ఏంటి, యానకం అంటే ఏ పదార్థాల గుండా కాంతి ప్రయాణించగలదో ఆ పదార్థాలనే మనం ఏమంటామంటే యానకము అంటాము. గాలి, గాజు, నీరు దీన్ని మీడియం అంటామండి. ఇంగ్లీష్లో మీడియం అంటాము, తెలుగులో యానకం అంటాము. యానకం అంటే ఏ పదార్థాల గుండా కాంతి ప్రయాణించగలదో ఆ పదార్థాలనే యానకం అంటాము. గాలి, గాజు, నీరు వీటన్నిటిని యానకాలు అంటాం. అదేవిధంగా నెక్స్ట్ కాంతి సంవత్సరం ఉంటుంది. కాంతి సంవత్సరం అని ఒకటి వస్తుందండి. కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారండి. కాంతి సంవత్సరానికి వాల్యూ ఉంటుంది. అది కాంతి సంవత్సరం అనేది దూరానికి ప్రమాణం, కాలానికి ప్రమాణం కాదు, దూరానికి ప్రమాణం ఉంది. ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరందరూ నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఖచ్చితంగా రైల్వే టెక్నీషియన్లో జాబ్ కొట్టడానికి 100% అనేది ఉపయోగపడుతుందండి. మీరు ఖచ్చితంగా నోట్స్ రాసుకునే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.